నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అనేది అయితే ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది. మనకి ప్రీవియస్ డే క్లోజింగ్ ఉన్నది కదా, క్లోజింగ్ బ్రేక్ అయితే క్లోజ్ అయింది. బట్ ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకోవట్లేదు, ఎందుకంటే మనకి ఫస్ట్ క్యాండిల్ హై అనేది దగ్గరలో ఉంది. రిస్క్ అనేది ఎక్కువ, రివార్డ్ తక్కువ, అందుకే ట్రేడ్ అనేది తీసుకోలేదు. వెయిట్ చేద్దాం, మనము రిస్క్ తక్కువ ఉన్న ట్రేడ్స్ అయితే ట్రై చేద్దాం. మనకి ప్రీవియస్ డే 5 minutes క్యాండిల్ లో దగ్గర నుంచి అయితే మనకి ఆ రెడ్ లైన్ కనిపిస్తుంది, అది ప్రీవియస్ డే 5 minutes క్యాండిల్ అనమాట. అక్కడ నుంచి అయితే పుల్ బ్యాక్ అయితే తీసుకుంది. ఒక బుల్లిష్ ట్రెండ్ ఉంది ఇప్పుడైతే మనకి మార్కెట్లో. ఇక్కడ నేను కాల్ సైడ్ అయితే ప్లాన్ చేద్దామని చూస్తున్నా. ఇక్కడైతే రివార్డ్ వచ్చేసి మనకి ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్గా అయితే మనము ఎగ్జిట్ అవ్వచ్చు, బట్ కొంచెం రివార్డ్ కొంచెం అయితే తక్కువనే ఉంది ఈ ట్రేడ్. చూద్దాం. ఈ క్యాండిల్ అనేది మనకి బుల్లిష్ క్లోజ్ అయితే నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం కాల్ సైడ్. ఈ 1 minute క్యాండిల్ మనకి బుల్లిష్ క్లోజ్ కావాలి. బుల్లిష్ అయితే క్లోజ్ అయింది, ఎంట్రీ అనేది ప్లాన్ చేసాం. మనకి బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్ క్లోజ్ అయింది. కాల్లో మనకు ప్రీమియంలో అయితే బేరిష్ క్లోజ్ అయింది, బట్ నో ప్రాబ్లం, ఎంట్రీ అయితే తీసుకున్నాము. ఇంకా 500 రన్ అవుతుంది ప్రాఫిట్ అయితే. ఎగ్జాక్ట్ 5 minutes ఫస్ట్ 1 minute క్యాండిల్ దగ్గరనే మనకైతే ఆగింది. చూద్దాం. మనం ఇప్పుడైతే ఎక్కువ రిస్క్ తీసుకోలేను, ఎందుకంటే అక్కడ నుంచి రివర్స్ అయితే మనకి రిస్క్ కాబట్టి నేను కాస్ట్కి పెట్టేసా ఇస్సలా అన్నది. ఒకవేళ ఇలా నాకు లాస్ వస్తే కాస్టే, అంటే ఎక్కువ ఏం రాదు లాసు, కాస్ట్కి ఎగ్జిట్ అయిపోతా. చూద్దాం. 700 ఇట్లా రీచ్ అయింది, 1:1 రీచ్ అయింది. బట్ మనమైతే అట్లీస్ట్ 1:1 బుక్ చేయాలంటే 1:1 దాటాలని చూస్తున్నా. ఒక 800, 900 అట్లా కనిపిస్తే నేను బుక్ చేద్దామని చూస్తున్నా, బట్ 600, 500 రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఎస్ఎల్ అనేది హిట్ అయిపోయింది, 21 రూపీస్. కాస్టే, నో ప్రాబ్లం. క్యాండిల్ జస్ట్ కాస్ట్ ఎస్ఎల్ హిట్ అయ్యి పైనకి వెళ్తుంది, నో ప్రాబ్లం. మనకి కాస్ట్ హిట్ అయింది. మనము రిగ్రెట్ కావద్దు ఎప్పుడైనా. నేనేం ప్రాఫిటబుల్ ట్రేడర్ కాదు ఫ్రెండ్స్, బట్ నాకు తెలిసింది నేను చెప్తున్నా. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం దాన్ని బట్టి మీకు చెప్తున్నా. ఇప్పుడు సెకండ్ ట్రేడ్ వచ్చేసి నేను మనకు ఒక హై క్రియేట్ చేసింది కదా ఇప్పుడే, హై బ్రేక్ అయితే నేను ప్లాన్ చేద్దామని చూస్తున్నా. సెకండ్ ట్రేడ్ కాల్ సైడే. ఇప్పుడైతే నేను పుట్ సైడ్ అయితే అసలు లేను, నా వ్యూ మొత్తం కాల్ సైడే. ఆ జోన్ గీసాను కదా, ఆ జోన్ బ్రేక్ అయితే నేను తీసుకుందాం అనుకుంటున్నా. బట్ మనకి కాల్లో ప్రీమియం అనేది చాలా హైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తీసుకుంటే మనం ఫోమో ఎంట్రీ అవుతుంది మనకి, అందుకే నేనైతే తీసుకోలేదు. చూసారు కదా, చాలా పైనకి వెళ్ళిపోయింది. చేజింగ్ అయినట్టు అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఇది మిస్ అయింది, పర్లేదు. మనకి నిఫ్టీ మార్కెట్లో మస్తు ఉంటాయి ఆపర్చునిటీస్, వచ్చినప్పుడు తీసుకుందాము. ఒక ట్రేడ్ మిస్ అయింది, బట్ నాకు సెకండ్ ఎంట్రీ ఇట్లా ఆ ప్రీవియస్ డే లో ఉన్నది 55,339, అది ప్రీవియస్ డే లో అనమాట. ఇప్పుడు మనం సెకండ్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనము ఒకటి మిస్ అయిందని మనము రిగ్రెట్ కాకుండా కొద్దిసేపు వెయిట్ చేసి ఇంకొకటి అయితే మనకి ప్రీవియస్ డే లో అనేది బ్రేక్ అయిన తర్వాత నేను ఎంట్రీ అనేది తీసుకున్నా.
ఇప్పుడైతే మన ప్రాఫిట్లోనే ఉన్నాము. 200 నడుస్తుంది. $20 ఎస్ఎల్ అయితే పెట్టేసా. 20 పాయింట్స్ ఇట్లా పెట్టలేదు, జస్ట్ ఎంత 17 పాయింట్స్ పెట్టా దీంట్లో ఎస్ఎల్. చూద్దాం. దీంట్లో నేను ఆ రెడ్ కలర్ జోన్ కనిపిస్తుంది కదా, చాలా ఇంపార్టెంట్ జోను అది. మనము 1:1 దాటితే నేను బుక్ చేస్తా. మనము దీంట్లో గ్రేడ్ కోవద్దు ఎక్కువ కావాలని, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. జస్ట్ 1:1 దాటితే నేను బుక్ చేసుకుంటా నా ప్రాఫిట్ అయితే. ఎస్ఎల్ అయితే మెల్లమెల్ల ట్రయల్ అయితే చేసా. ఓకే ఫ్రెండ్స్, 800 రీచ్ అయింది, 1000 ఇట్లా రీచ్ అయింది. నేను బుక్ చేసుకున్నా. బుక్ చేసుకున్న వారికి మనకి టోటల్ దీంట్లో అయితే 997 అయితే బుక్ అయింది ప్రాఫిట్ సెకండ్ ట్రేడ్లో. టోటల్ వచ్చేసి మనకి మీకు లాంగ్ పొజిషన్ పెట్టి చూపెడతా. టోటల్ ఈరోజు ప్రాఫిట్ వచ్చి 976 రూపీస్ టోటల్. మనం దీంట్లో అయితే 1:1.5 1:1.5 1:1.4 అలా బుక్ చేసాము. 28 పాయింట్స్ అయితే నేను బుక్ చేసా. దీంతో మన డే అయితే క్లోజ్ ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ ట్రేడ్లో 21 చేంజ్ లాస్ ఉండే, సెకండ్ ట్రేడ్లో మనకి 997 అయితే ప్రాఫిట్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే డే క్లోజ్ మనం దీంతోనే. ఇది మనం పేపర్ ట్రేడ్ చేసా నేను, జస్ట్ ఫోటో పెడుతున్నా మీకు. మనకి ఇంకొకటి ఆ జోన్ అనేది బ్రేక్ అయినప్పుడు మనము కాల్ సైడ్ తీసుకున్నాము, అది ఎస్ఎల్ అనేది హిట్ అయింది. తర్వాత కొంచెం సైడ్ వేస్ మార్కెట్ బ్రేక్ అయిన తర్వాత పుట్ సైడ్ అయితే తీసుకున్నాం. అదొక ట్రేడ్ మనకి ప్రాఫిట్ అంటే టార్గెట్ అయితే హిట్ అయింది. అదే ఫ్రెండ్స్, మనము అయిపోయిన తర్వాత ఇట్లా చార్ట్ని చూడొచ్చు. కిల్ స్విచ్ ఆన్ చేసి నేనైతే అబ్జర్వ్ చేస్తాను మార్కెట్ని, డైలీ అబ్జర్వ్ చేస్తా. అదే మీకు చెప్తున్నాను. నిన్ననేమో మీకు వీడియో పెట్టాను, ఈరోజు వీడియో పెట్టకుండా మీకు ఫోటో పెట్టి చూపెడుతున్నాను ఫ్రెండ్స్, అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు డే అయితే క్లోజ్.